అందరికీ జనార్దులు. తెలంగాణల పొద్దుటి చందున్నార్తలను ఓ పాలు చూద్దాం. తెలంగాణ సర్కార్ మహిళా గౌరవానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మహిళా నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందట. వాటినే షిఫ్ట్ మెన్ యాక్షన్ పేరుతోటి ఈ శిక్షణ ఇస్తున్నదట. నిరసనల సమయంలో అపశృతులు జోడు చేసుకుంటుండేలా పక్కా చర్యలు తీసుకుంటుంది రేవంత్ అన్న సర్కారు. ఇక చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు నేతన్న భరోసా పేరుతో ప్రత్యేక పథకం అమల్లోకి తెచ్చింది. జియో ట్యాగ్ మగ్గాలపై నేస్తున్న నేతన్నలకు ఏటా 18,000 వరకు ప్రోత్సాహం అందించనుందట. కార్మికులకు 6,000 వరకు వేతన సాయం ఇవ్వనుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. మే 28 నాటికి రాష్ట్రంలో 1,89,997 ఇళ్లకు మంజూరు పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. అందులో 45% ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదట. 12% ఇళ్లు దాదాపు స్లాబ్ స్థాయికి వచ్చినాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 61 నుంచి 62 ఏళ్లకు పెంచే ఆలోచనలో ఉన్నదట. దీనిపై కసరత్తు కూడా సురువు చేసిరట. ఏటా సగటున 9,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారట. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కేసీఆర్ కుమార్తె కవితక్క ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసింది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ స్పందించలేదు కాబట్టి తాను తెలంగాణ జాగృతి పేరుతో ధర్నా చేసినట్టు తెలిపింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కారు. తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసుల మేరకు ఈ విద్యా సంవత్సరంలో 4 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేస్తున్నదట. నాణ్యతా ప్రమాణాలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుందట. ఈ స్కూళ్లను కూడా అందుకే ఏర్పాటు చేస్తున్నట. ఈ తెలంగాణ ముచ్చట్లు మళ్ళా రేపు కలుసుకుందాం మరిన్ని ముచ్చట్లతోటి.